నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు ఈ నెల 27న కృష్ణనందిలో రైతు సంబరాలు, ఎద్దుల బల ప్రదర్శన. బీకోడూరు కృష్ణనంది అనువంశిక క్షేత్ర అభివృద్ధికి తోడ్పాటును అందించిన కీర్తిశేషులు చిట్టిబొట్ల ఈశ్వర శర్మ కుమారుడు, మాజీ శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్ చిట్టిబొట్ల భరద్వాజ శర్మ మీడియాతో మాట్లాడుతూ, రాబోయే మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 27వ తేదీ శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో కేసీ కెనాల్ రాష్ట్ర ప్రాజెక్టు కమిటీ చైర్మన్ బన్నూరు రామలింగారెడ్డి నేతృత్వంలో కృష్ణనంది దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా రైతు సంబరాల కార్యక్రమం జరుగుతుంది. ఎద్దుల బల ప్రదర్శనలో భాగంగా 2 పండ్ల మరియు 6 పండ్ల ఎద్దుల పోటీలను నిర్వహించడం జరుగుతుంది. 2 పండ్ల ఎద్దుల పోటీలను 5 విభాగాలుగా విభజించి దాదాపు 80,000 రూపాయల బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 6 పండ్ల ఎద్దుల పోటీలో సుమారు 1,10,000 రూపాయలని 5 విభాగాల్లో గెలుపొందిన వృషభ రాజులకు బహుమతిని ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి బీకోడూరు, వెంకటరెడ్డిపేట, తిమ్మాపురం, పుట్టుపల్లె మరియు ఏకోడు గ్రామ ప్రజలు, అంతేకాకుండా మహానంది, బండి ఆత్మకూరు మండలాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగడానికి ఏర్పాట్లు చేస్తున్న వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ కార్యక్రమానికి భక్తగ్రేసరులు, రైతులు మరియు పరిసర మండల ప్రజలు అందరూ భాగం పంచుకొని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాను. నేను ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా కార్యక్రమ నిర్వహణలో పాల్పంచుకొని స్వామివారి సేవకు పాత్రుని కావాలని ఆకాంక్షిస్తున్నాను. అలాగే ఈ శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనే భక్తగ్రేసరులు, భక్తులకి మరియు వచ్చిన వారందరికీ ఈ 3 రోజులు శివరాత్రి ఉత్సవ పర్వదినాల్లో ఆలయ ప్రాంగణంలో దాదాపు 11 అన్నసత్రాలు నిర్వహించడం జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో ఎంతమంది భక్తులు వచ్చినా 3 రోజులు భోజన కార్యక్రమాల్ని ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నటువంటి వివిధ కుల సంఘాల అన్నసత్ర నిర్వాహకులకి, దానికి సహకరిస్తున్న అందరికీ కూడా మనస్పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు భోజన సౌకర్యాలకు ఇబ్బంది కలుగుతుందని మాత్రం ఎవరూ ఊహించుకోవద్దు. భోజన సౌకర్యాలు, టిఫిన్లు, కాఫీలు అన్నీ కూడా అన్నసత్రాల వారు అందిస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేయడానికి మీరందరూ ఆహ్వానితులే. వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నానని మాజీ కృష్ణనంది దేవస్థాన చైర్మన్ చిట్టిబొట్ల భరద్వాజ శర్మ తెలిపారు. 2 పండ్ల ఎద్దుల పోటీలు మరియు 6 పండ్ల ఎద్దుల పోటీలు నిర్వహించడం జరిగింది. 2 పండ్ల ఎద్దుల పోటీలలో 5 విభాగాలుగా విధించి దాదాపు 80,000 రూపాయల బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. 6 పండ్ల ఎద్దుల పోటీల్లో సుమారు 1,10,000 రూపాయలు విలువైన 5 విభాగాలలో గెలుపొందినటువంటి వృషభరాజాలకు ఈ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి బీకోడూరు, వెంకరెడ్డిపేట, తిమ్మాపురం, పుట్టుపల్లె, ఏకోడూరు, మిగతా మానంది మండలం, బండాత్పూర్ మండలాల్లో ఉండేటువంటి నాయకులందరికీ కూడా సహకరించేందుకు, ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగేటువంటి ఏర్పాట్లన్నీ చేస్తున్నందుకు వారందరికీ నేను కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. ఈ కార్యక్రమాల్లో భక్తాగ్రేసరులు, రైతులు, పరిసర మండలాల వాళ్ళు అందరూ కూడా బాగా పంచుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నేను ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా ఈ కార్యక్రమ నిర్వహణలో పాలు పంచుకొని స్వామివారి సేవకు పాత్రుడు కావాలని చూస్తున్నాను. ఈ శివరాత్రి ఉత్సవాల్లో భక్తాగ్రేసరులకు, భక్తులకు వచ్చిన వాళ్ళందరికీ కూడా 3 రోజులు శివరాత్రి ఉత్సవాల పర్వదినాల్లో దాదాపు 11 అన్నసత్రాల వాళ్ళు 11 అన్నసత్రాలు నిర్వహించడం జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో ఎంతమంది వచ్చినా 3 రోజులు భోజన కార్యక్రమాలకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నటువంటి వివిధ కుల సంఘాల అన్నసత్ర నిర్వాహకులకు, దానికి సహకరిస్తున్న అందరికీ కూడా నేను మనపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. కాబట్టి మీరు భోజన సౌకర్యాలకు ఇబ్బంది కలుగుతుందని మాత్రం ఎవరు ఊహించుకోవద్దు. భోజన సౌకర్యాలు, టిఫిన్లు, కాఫీలు అన్నీ కూడా అన్నసత్రాలు వాళ్ళు అందిస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేయడానికి మీరందరూ ఆహ్వానితులే. వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను.